ఆండాళ్ దివ్య తిరుడుగలే శ్రీమతే రామానుజాయ నమః. ఈ రోజుతో మార్గళి వ్రతం ధనుర్మాసం యొక్క ముఖ్యోద్దేశమైనటువంటి వ్రతం ఈ రోజుతో మనకి పూర్తయింది. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை செங்கல் திருமுகத்து செய்யுடையார் சென்னிருந்து அங்கப்பறை கொண்ட வார்த்தை அடிபுதுவை பைங்கமலத்தான் தெரியல் பட்டவிராம் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கு இப்பரிசரைப்பாரி மால்வரை தோல் செங்கண் திருமுகத்து செல்வ திருமாலார் இங்கி பரிசரைப்பாரி இரண்டு மால்வரை தோல் செங்கண் திருமுகத்து செல்வ திருமாலார் எங்கும் திருவருள் பெற்று ఇంబురువరింబాయ్. ఈరోజు ఫలశ్రుతి. పర అనే సాధనం కోసం వీళ్ళు చేసింది వాళ్ళ కోసం కాదు, లోకుల గురించి చేసింది. మరి వాళ్ళ గురించి ఏం చేశారయ్యా అంటే భగవద్వ్యాస్యం, అంటే భగవంతుని సేవించడమే ముఖ్యోద్దేశంగా పెట్టుకుని వాళ్ళు వ్రతాన్ని ఆచరించినట్టుగా గోదమ్మ తెలిపింది. మరి పర ఎవరి గురించి అంటే మన గురించి. పర అంటే ఇది కూడా నిత్య కైంకర్యం. వంగ కడల్ కడయంద మాధవనై కేశవనై అంటే ఓడలు కలిగినటువంటి క్షీరాబ్దిలో స్వామి దేవతల గురించి అమృతాన్ని మదించి అమృతాన్ని తీసుకున్నాడు కదా అని నమ్మాళ్ళ వారు కూడా ఒక చక్కటి పాత్రను మనకు చెప్తారు. ఓల మలర్పావై కన్బాగియ ఎన్నంబేయో నీలవరై రెండు పిరకవలి నిమిరింద గొప్ప. ఎట్లా ఉందిట, వీళ్ళు వేడుకున్నారు. ఎందుకంటే రాక్షసుల చేతిలో దేవతలు మరణిస్తున్నారు. దేవతల యొక్క ఉనికే లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు వేడుకున్నారు వీళ్ళు, స్వామి మాకు ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు, ఆ రాక్షసులు మమ్మల్ని చంపేస్తున్నారు, మా యొక్క జాతి అంతరించే పరిస్థితి వచ్చింది, అందుకని ఏదో ఒక ఉపాయాన్ని చెప్పవలసింది. అంటే ఉపాయం చూడడానికి ఏముంది, ఆ క్షీరాబ్దిని మదిస్తే అమృతం వస్తుంది, దానికి పాటుపడండి అన్నారు. అదేదో మీరే చేయండి అన్నారు. ఏం చేయాలి, సముద్రాన్ని తరచాలి అంటే పెద్ద కవ్వం కావాలి, మందరగిరి పర్వతం. ఆ తాడు కావాలంటే మామూలు ఆ తాడు ఇద్దరు సరిపోతాయా, వాసుకియే చుట్టి అంటారు అయ్యాడు వారు. అంటే ఆ వాసుకు చేత చుట్టబడి మదించాలి. అటుపక్క ఆ తలవైపు వాసుకి తలవైపేమో రాక్షసులు, ఆ తోకవైపేమో దేవతలు మదిస్తున్నారు. అది ఆ సముద్రంలో కిందకి దిగిపోతుంది. స్వామి కూర్మరూపుడిగా కిందకి వెళ్ళడం చేశారు. అయినా సరే వీళ్ళకి ఆ వాసుకి యొక్క ఆ శరీరం చిట్లిపోయే పరిస్థితి వచ్చింది. ఆ మందరగిరి పర్వతం అది కూడా ఆ ఉరిసిపోతుంది, కిందకి దిగిపోతుంది. వీళ్ళు చెరగడమే కనిపిస్తుంది, కానీ దాంట్లోంచి ఏమి ఏ రకమైనటువంటి వస్తువులు రావట్లేదు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆ కూర్మావతారంగా లోపల ఉన్నాడు, ఆ పర్వతంలో ఉన్నాడు, ఆ పైన ఉన్నాడు, ఆ వాసుకిలో ఉన్నాడు, అట్లాగే దేవతలలో ప్రవేశించాడు, రాక్షసుల్లో కూడా ఉన్నాడు. ఇంత చేస్తే కానీ స్వామి అక్కడి నుంచి మనకి మదించినటువంటి అమృతాన్ని వీళ్ళు తీసుకునే పరిస్థితి లేకపోయింది. అలాంటి సముద్ర మదనం వల్ల వచ్చినటువంటి ఆ అమృతాన్ని సాధించినవాడా ఓ మాధవుడా, ఓ కేశవ, అంటే కేసి అనే రాక్షసుని చంపినవాడా అని స్తుతిస్తున్నారు వీళ్ళు. అంటే ఈ పాసురాలన్నీ కూడా మా కోసం కాదయ్యా, నీ కోసం, అంటే నిన్ను ఆనందపరచాలి. అందుకనే ఈ 30 రోజులు నిజంగా మీరు అంత తెల్లవారగట్లు లేచి అలా చేయక్కర్లే. ఈ 30 పాసురాలు రోజు చదువుకుంటే ఒక నిగమనం అంటే తిరుక్కార్తిలో తెప్పించి మిగిలిన అన్ని రోజుల్లో కూడా ఈ తిరుప్పావి 30 పాసురాలు చదువుకుంటే కనుక 30 తప్ప ఆమె అని అన్నారు కదా. ఈ 30 పాసురాలు చదువుకుంటే కనుక
ఏంటి కలుగుతుందండి అంటే శ్రీమన్నారాయణ యొక్క ఆశ్రయం కలుగుతుంది. ఆశ్రయం కలిగితే ఏమవుతుందండి అంటే మరుజన్మ లేకుండా ఉంటుంది. మరుజన్మ ఉంటే సుఖమా లేకపోతే సుఖమా అండి? అంటే మరుజన్మ లేకపోతేనే సుఖం. ఎందుకంటే ఎప్పుడు ఆయన దగ్గర ఉంటాం. నిన్న వీళ్ళు అన్నారు కదా, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటామని. మనం కూడా ఆ రకంగా ఉంటాం. అంటే ఈ ఫలశ్రుతి ఎందుకంటే మన గురించి సాధనం ఆవిడే చెప్పింది, ఉపాయం ఆవిడే చెప్పింది, ఉపాయం భగవంతుడు. అందుకని మనదేం లేదు దీంట్లో, నిమిత్త మాత్రం మనం. ఆవిడ కూడా దిగింది కిందకి మన గురించి. ఆ అనే సాధనాన్ని మన కోసం ఇప్పటిని ఇప్పించింది. ఆవిడ ఏంటంటే భగవద్ దాస్యాన్ని చెయ్యాలి అనే ఉద్దేశంతో కిందకి దిగి మనకి చెప్తుంది. అందుకని ఇక్కడ బ్రహ్మ రుద్రేంద్రాదులు కూడా కొలిచేటటువంటి పాదం కలిగినటువంటి స్వామి. వాళ్ళు నిజంగా కొలుస్తారా వాళ్ళు కూడా అంటే నమాల వారిలో చెప్తారు. మనం நுவலார் ஆற்றே நுணபாதம் காண எண்ணும் நுண்ணறிவு நீலார் கண்டத்தம்மானும் నిరై నాన్ముగనం ఇందిరనం. స్వామి ఆ చింత చెట్టు త్వరలో ఉన్నారు నమ్మాడు వారు. ఎప్పుడైతే నన్ను పాడు అంటున్నారు ఆయన భగవంతుడు. అన్ని దివ్య దేశాల వాళ్ళు వచ్చి నన్ను కీర్తించవయ్యా అంటున్నారు ఆయన. సరే నిన్ను అలా కీర్తించనయ్యా నేను. ఎవరైతే ఉన్నారో వాళ్ళ సతులతోటి అంటే బ్రహ్మగారు కానీ మహాశివుడు కానీ ఇంద్రుడు కానీ వాళ్ళ యొక్క సతీమణులతో వచ్చి వాళ్ళు సేవించుకుంటుండగా నేను నిన్ను కొలవాలి. నీలార్ కండత్తమ్మానం నిరైన ఆన్ముగనం ఇంద్రునం అని చెప్పారు. అందుకని అలాంటి బ్రహ్మరుద్రేంద్రాది సేవితుడైనటువంటి శ్రీమన్నారాయణుల యొక్క పాదములు ఆశ్రయించడం వల్ల వచ్చే మనకి ఈ ముక్తి అనే సాధనం. అందుకని మనకి ఆవిడ వచ్చి కిందకి వచ్చి ఇలా చేయండరా మీరు, ఇలా చేయడం వల్ల మీరు అందరూ ఉద్ధరించబడతారు అని చెప్పింది. అంటే ఈ 30 పాసురాలు ధనుర్మాసంలోనే చదవాలా, ఎప్పుడైనా చదవచ్చా? ఎప్పుడైనా చదవచ్చు. దీని ఫలశ్రుతి ఎట్లా ఉంటుందంటే ఆవిడ 30 రోజులు కష్టపడి చేసినా కూడా నాచియారు తిరుమలని ఇంకొక 140 పాసురాలు మనకు దివ్య ప్రబంధంలో ఆవిడ మనకు అనుగ్రహించింది. దాంట్లో కూడా చెప్తుంది ఆవిడ ఏంటంటే ఈ 30 పాసురాలు ఎవరైనా ఎప్పుడైనా చదవచ్చు. దీంట్లో తారతమ్యం అనేది లేదు. ఇది చదవడం వల్ల కనీసం అధ్యయనం చేయడం వల్ల ఆండాళ్ ఎటువంటి సంపదనైతే పొందిందో భగవంతుని పొందింది ఆవిడ. అలాగే మనందరం కూడా తప్పనిసరిగా ఆయన కరుణ కటాక్షం మన మీద పడుతుంది అని చెప్పి ఈ పాసురం యొక్క ఈ ధనుర్మాసం యొక్క వ్రత దీక్ష యొక్క ఫలాన్ని మనందరికీ అందించినట్లుగా మనకు తెలుస్తుంది. జై శ్రీమన్నారాయణ.